హలో వెల్కమ్ టు 10 Max. వార్ 2 విషయంలో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. ఇప్పటివరకు యాక్షన్ పోస్టర్స్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన వార్ 2 నుంచి ట్రైలర్ వచ్చేసింది. టీజర్ తో పీక్స్ కి చేరిన ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ తో డబుల్ కి డబుల్ అయ్యాయంటున్నారు హృతిక్ తారక్ అభిమానులు. ట్రైలర్ తోనే ఈ రేంజ్ గూస్ బంప్స్ ఉంటే ఇక బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2 బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా 300 కోట్ల బడ్జెట్ తో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ రిలీజ్ అయింది. టీజర్ తోనే అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన వార్ 2 ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనేలా చేసింది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్ తగ్గేదేలే అంటూ చేసిన యాక్షన్ స్టంట్స్ ట్రైలర్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తుంటే ఇక బిగ్ స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఉంటుందోనని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. తనకున్న పేరు, ఐడెంటిటీ, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ అన్నింటినీ విడిచి ఓ నీడలా మారిపోతానంటూ హృతిక్ రోషన్ చెప్పిన డైలాగ్స్ తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేస్తే ఇప్పటి వరకు ఎవరూ చేయని పనిని, యుద్ధాన్ని నేను చేసి చూపిస్తానంటూ 6 ప్యాక్ అవతార్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ హృతిక్ ని డామినేట్ చేసేలా తారక్ క్యారెక్టర్ ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ అంటున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2 ట్రైలర్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ సాలిడ్ యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్ షాట్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు కియారా అద్వానీ గ్లామర్, హృతిక్ తో చేసిన యాక్షన్ స్టంట్స్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. ఇండియన్ బిగ్గెస్ట్ సోల్జర్, రా ఏజెంట్ గా ఉన్న హృతిక్ ఎందుకు దూరంగా వెళ్లాడు, అలా వెళ్లడానికి రీజన్స్ ఏమై ఉంటాయనే క్యూరియాసిటీని జనరేట్ చేసింది ట్రైలర్. ఈ వార్ మిషన్ లో పవర్ఫుల్ ఆయుధంగా మారిన ఎన్టీఆర్ హృతిక్ ని తిరిగి ఎలా ఇండియన్ రాలోకి తీసుకొచ్చాడు అనే స్టోరీ లైన్ పై ట్రైలర్ హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ డాల్బీ అట్మోస్ సౌండ్ ఫార్మాట్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న వార్ 2 ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. ఈ మంత్ ఎండింగ్ లో థియేటర్స్ లోకి వచ్చేస్తుంది కింగ్డమ్ సినిమా. రిలీజ్ టైం దగ్గర పట్టడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. దీంతో సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ప్రజెంట్ రౌడీ బాయ్స్ అటెన్షన్ అంతా కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీదే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కింగ్డమ్ 110 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే 2 వాయిదాలు దాటుకుని ఫైనల్లీ ఈ నెల 31న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. కింగ్డమ్ బాయ్స్ పాడ్కాస్ట్ పేరుతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సాలిడ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి. ఓవైపు ఇంటర్వ్యూస్ తో సినిమాపై ఫుల్ హైప్ జనరేట్ చేస్తోన్న కింగ్డమ్ యూనిట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తోంది. ఈ శనివారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ లో భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సెలబ్రేషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న రౌడీ బాయ్స్ విజయ్ దేవరకొండ 40 అడుగుల కటౌట్ ని రెడీ చేశారు. కింగ్డమ్ నుంచి రిలీజ్ అయిన టీజర్, రిలీజ్ డేట్, ప్రోమో, సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాల్ని మూవీ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. కింగ్డమ్ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా కనిపించబోతున్నారు. విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తూ ఉండగా సత్యదేవ్ విజయ్ కి అన్నగా నటించారు. ఈ సినిమాని 110 కోట్ల భారీ బడ్జెట్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. బాలకృష్ణతో ఏ డైరెక్టర్ కైనా ఒక్క హిట్ పడితే చాలు, ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ నుంచి మరో సినిమా కావాలని కోరుకుంటారు నందమూరి అభిమానులు. ఫ్యాన్స్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తూనే సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్బీకే లైనప్ డైరెక్టర్స్ లిస్టులోకి మరో దర్శకుడి పేరు యాడ్ అయ్యిందనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? గతంలో బాలయ్యతో ఎటువంటి హిట్ డెలివరీ చేశాడు? నందమూరి బాలకృష్ణకి డైరెక్టర్స్ ని రిపీట్ చేయడం కొత్తేమీ కాదు. తనకు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి సీనుతో అఖండ 2 సినిమా చేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా లైనప్ చేసిన బాలయ్య మరో డైరెక్టర్ ని రిపీట్ చేయబోతున్నారు. బాలకృష్ణతో డైరెక్టర్ క్రిష్ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 కి సీక్వెల్ గా తెరకెక్కబోయే ఆదిత్య 999 సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తారని గతంలోనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమానే ఫైనల్ అయిందని,
డైరెక్టర్ క్రిష్ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. ప్రజెంట్ జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ బోయపాటి సీనుతో అఖండ 2 తాండవం సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. బాలయ్య అఘోరా క్యారెక్టర్ కి సంబంధించిన కీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు బోయపాటి. 180 కోట్ల భారీ బడ్జెట్తో వస్తోన్న అఖండ 2 తాండవం సెప్టెంబర్ 25 టార్గెట్ గా దసరా బాక్సాఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, అనుష్క ఘాటి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా ఏప్రిల్ 18 నుంచి జూలై 11కు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ ఘాటి సినిమా విజువల్ ఎఫెక్ట్స్, అవుట్పుట్ క్వాలిటీ విషయంలో అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సినిమా విడుదలను హోల్డ్లో పెట్టారు యువి నిర్మాతలు. మరి చూడాలి. బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న బాలయ్య డైరెక్టర్ క్రిష్ తో చేయబోయే మూవీతో గౌతమిపుత్ర శాతకర్ణి రేంజ్ సక్సెస్ ని రిపీట్ చేస్తారో లేదో. భారీ బడ్జెట్ తో సినిమాలు చేసిన, ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ ఇన్వాల్వ్ చేసిన ఫైనల్ టార్గెట్ మాత్రం సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. ఇందుకోసం రకరకాల ప్రమోషనల్ స్టంట్స్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ రూట్లోనే మూవీ ప్రమోషన్స్ ని చాలా సైలెంట్ గా ప్లాన్ చేసి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ చిన్న సినిమా. ప్రెసెంట్ సోషల్ మీడియాలో పరదా లేడీస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ కి రెడ్ కలర్ శారీస్ లో వచ్చారు కొందరు లేడీస్. సినిమా పూర్తయ్యే వరకు ఎక్కడా ముఖం కనిపించకుండా పరదా కప్పుకునే ఉన్నారంతా. అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన పరదా మూవీ ప్రమోషన్స్ కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా పరదా కప్పుకొనొచ్చారని, అనుపమ పరమేశ్వరన్ కూడా తప్పక వచ్చుంటుందని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. బ్రిలియంట్ ఐడియాతో మూవీ ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసిన డైరెక్టర్ థాట్ కి ఫిదా అవుతున్నారు జనాలు. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా పరదా. సినిమా బండి శుభం సినిమాల ఫేమ్ ప్రవీణ్ కన్రేగుల ఈ సినిమాని డిఫరెంట్ సోషియో డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సంప్రదాయపు కట్టుబాట్లు మహిళల్ని ఎలా అణిచివేస్తున్నాయి, ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి, వీటన్నింటినీ దాటుకుని మహిళలు సమాజంలో ఎలా ఎదుగుతున్నారు అనే కథాంశంతో పరదా సినిమా తెరకెక్కుతోంది. పరదా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తూ ఉండగా మలయాళ నటి దర్శన, సంగీత కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇక థీమ్ ఆఫ్ పరదాగా రిలీజ్ అయిన యత్ర నార్యస్తు పూజ్యంతే ఫస్ట్ సింగిల్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఆగస్టు 22న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న పరదా ఇప్పటి నుంచే డిఫరెంట్ ప్రమోషన్స్ తో సినిమాని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేస్తోంది. విమెన్ సెంట్రిక్ ఫిలిం గా వస్తోన్న అనుపమ పరమేశ్వరన్ పరదా ఆడియన్స్ ని ఏ మేర మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ. నాగినితో విశ్వంభర అదరగొడుతున్న కూలీ పవర్ హౌస్ లిరికల్ సాంగ్, ట్రెండింగ్ లో సూర్య కురుప్పు టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. విశ్వాంబర మూవీ స్పెషల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. మాస్టర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్స్ వేసింది నాగిని ఫేమ్ మౌనిరాయ్. ఇందుకు సంబంధించిన స్పెషల్ ఫోటోని షేర్ చేశారు డైరెక్టర్ వశిష్ఠ. తేజ సజ్జా మిరాయి నుంచి ఫస్ట్ సింగిల్ ఈ శనివారం విడుదల కాబోతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో 2D, 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం 8 భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ రిలీజ్ డేట్ విడుదలైంది. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది యూనిట్. కూలీ నుంచి విడుదలైన పవర్ హౌస్ సాంగ్ అదరగొడుతుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో క్రేజీ స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. సూర్య కరుప్పు సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ ఆంటోనీ 25వ సినిమాగా వస్తున్న భద్రకాళి టీజర్ ఆకట్టుకుంటుంది. అరుణ్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విపిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నరేష్ అగత్య, రబియా ఖతూన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది వాళ్ళ 10 minutes. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.